భారతదేశ వ్యాప్తంగా డీలిమిటైజేషన్‌కి సంబంధించినటువంటి పంచాయతీ తారాస్థాయికి చేరుతుంది. మనతో పాటు మాట్లాడడానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కునంనేని సాంబశివరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు డీలిమిటైజేషన్ కావచ్చు, లేకపోతే మహిళా రిజర్వేషన్ బిల్ కావచ్చు, ఇదంతా కూడా పెద్ద పంచాయతీ నడుస్తుంది. దక్షిణ భారతదేశానికి తీరని అన్యాయం జరుగుతుందంటూ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది ఏమో బి ముఖ్యంగా బీజేపీ పార్టీ నాయకులేమో ఎటువంటి అన్యాయం జరగకుండా మేము చూసుకుంటామంటూ కూడా మాట్లాడుతున్నారు. అసలు ఎటువంటి అన్యాయం జరగబోతుంది? ఇప్పుడు వాళ్ళు ఒక ప్రతిపాదన పెట్టారు. మేము ఉన్న దాని మీద 50-50 పెంచుతామని. 50 పెంచడం అంటేనే అందులోనే అన్యాయం ఉంది. మామూలు జనం ఏంటంటే వాళ్ళకి 50% మనకి కూడా 50 కదా, తప్పే ఉంది అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. వాళ్ళకి ఇప్పుడు ఆ ప్రాంతంలో 400 సీట్లు ఉన్నాయి. ఎంత పెరుగుతాయి? 200 పెరుగుతాయి. అంటే 600 అవుతాయి. మనకి 125 ఉన్నాయి, 24 ఉన్నాయి సదరం. మనకెన్ని పెరుగుతాయి? 66 పెరుగుతాయి. 66కి 200 అంటే 197 వాళ్ళకి. అంటే ఎంత తేడా వస్తుంది? అంటే వాళ్ళకి ఒకసారి జంప్ అవుతుంది. మనకు కూడా పెరుగుతాయి 50%. కానీ మనకి ఎంత మీద 50%? మనకు తక్కువ మీద 50%. వాళ్ళకి ఎక్కువ ఉంది, ఎక్కువ మీద 50%. అందులోనే మోసం ఉంది ఒకటి. రెండోది ప్రోరేటా ప్రకారంగా దానికంటే ఇది బెటరు, లేదా దీనికంటే అది చేస్తాం. ప్రోరేటా ప్రకారం చూసినా కూడా జనాభా అక్కడ ఎక్కువ ఉంటారు. ఆ జనాభా ఇప్పటికే నష్టం జరుగుతుంది. 2000 మనకి 1970 సెన్సెస్ ప్రకారం కూడా ఇప్పుడు మనం వెనకబడి ఉన్నాం. ఇంకా తగ్గుతాయి మనకి. వాళ్ళ జనాభా ఇంకా ఎక్కువ అవుతారు. లేదు అదే సమానంగా ఉన్నారనుకో. ఉన్నా సరే అది కూడా తప్పే. దానికి ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పటికే మనకి వాళ్ళకి కొద్ది గ్యాప్ ఉంది. కొద్ది గ్యాప్లోనే అనేక అనుమానాలు వస్తున్నాయి. రేపు ఇది 50% అయినా ఈ జనాభా పెరుగుదల ప్రకారం చూసినా దాదాపు మనకంటే కూడా వాళ్ళకి చాలా వ్యత్యాసం ఉంటుంది. మనకి ఎన్ని వస్తాయి? మనకి దాదాపు వాళ్ళ లెక్క ప్రకారం చూస్తేనే మనకి 129 195 అవుతాయి. వాళ్ళకి ఎన్ని అవుతాయి? ఓవరాల్గా వచ్చేసరికి దాదాపు 400 అంటే వాళ్ళకి 283 అవుతుంది. అంటే దాదాపు 300 వేసుకో. వాళ్ళకి మనకి అంత గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో అసలు మనతో అవసరమే ఉండదు. వాళ్ళకి మనతో అవసరం లేకుండానే ఏకపక్షంగా 4-5 రాష్ట్రాలతోనే వాళ్ళకి సంఖ్య సరిపోయిద్ది. అందువలన 50% తప్పే, దామాషా ప్రాతిపదిక కూడా తప్పే. దామాషా కూడా ఆ జనం ఎక్కువే ఉంటారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఏదో చెప్పాడు, అది కూడా నా అభిప్రాయం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే 50% జనాభా, ఇప్పటికే జనాభా వాళ్ళు ఎక్కువే ఉన్నారు. 50% జీడిపి కూడా వాళ్ళదే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే జనాభా ఎక్కువ ఉన్న వాళ్ళ కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. జీడిపి మీద జిఎస్డిపి గ్రోత్ రేట్ మనది ఎక్కువ ఉండొచ్చు. ఓవరాల్ జీడిపిలో కంట్రిబ్యూషన్ చూస్తే వాళ్ళదే ఎక్కువ ఉంటుంది. వీటన్నిటి బదులు ఒక కమిషన్ వేయాలి. ఎక్స్పర్ట్స్తో కమిషన్ వేయాలి. ఎక్స్పర్ట్స్తో కమిషన్ వేస్తే వాళ్ళు అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసి దక్షిణ వాళ్ళని సంతృప్తిపరచాలి. దక్షిణ రాష్ట్రాల్లో వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. ఆ విధంగా జరగకుండా ఏకపక్షంగా చేస్తే మాత్రం చాలా నష్టం జరిగిద్ది. ప్రజల్లో ఇంకా అసంతృప్తులు వస్తాయి. తర్వాత మేము సెకండ్ స్టేజ్ పౌరుల కింద మమ్మల్ని చూస్తున్నారనే భావన రావద్దు. వస్తే అప్పుడు కొన్ని ఈశాన్య రాష్ట్రాలు చూసాం, ఎంత ఇబ్బంది జరిగిందో చూసాం. ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాయి. అదే పరిస్థితి దక్షిణాది కూడా వచ్చిందనుకో. ఒకప్పుడు వచ్చింది తమిళనాడులో. ఇప్పుడు అటువంటి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా టైం తీసుకునైనా సరే దాన్ని లేకపోతే ఇప్పుడు 2011 అనేసరికి ఓబీసీలో గొడవ మొదలైంది. రేపు 26 నాటికి మా సంఖ్య ఇంకా ఎక్కువ ఉంది. మా రిజర్వేషన్లు తప్పించుకోవడానికి చేస్తున్నారు. మరి ఆ రిజర్వేషన్ ప్రస్తావన లేదు. ఇప్పుడు మహిళా బిల్లు అడ్డం పెట్టి దాంతోపాటు ఇది కొట్టేస్తున్నారు. చాలా సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మహిళా బిల్లు ఇప్పుడైనా పెట్టుకోండి, ఎందుకంటే ఆల్రెడీ పాస్ అయ్యి ఉంది. కానీ ఇది డీలిమిటేషన్ మాత్రం టైం తీసుకుని చర్చించి మేధావులు సలహా తీసుకోండి. ఆల్ పార్టీస్ మీటింగ్ పిలవండి, పిలిచి చర్చించండి, మెప్పించండి, ఒప్పించండి. ఆ విధంగా చేస్తే ఉపయోగం ఉంటుంది. కులగణనకు సంబంధించినటువంటిది కూడా ప్రభుత్వం హుటాహుటిన మొన్న రాత్రి విడుదల చేసిన పరిస్థితి కూడా ఉంది. అది పర్ఫెక్ట్గా ఉందంటారా? ఇప్పుడు కుల గణనైనా ఏదన్నా కానీ వాళ్ళు మొన్న విడుదల చేసింది ఏంటంటే నోటిఫికేషన్ కోసం మహిళా బిల్లుది మళ్ళీ కొద్దిగా సవరించాలి కాబట్టి నోటిఫికేషన్. సరే ఇప్పుడు కుల గణన
చేయమని అడుగుతున్నాం. చేస్తే ఏదో ఒకటి ముందు అయితే చేయాలి కదా. చేసేటప్పుడు ఇప్పుడు ఆ బిల్లు ఎందుకు, ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు చేసినప్పుడు రేపు 29 కదా, అప్పుడు పెట్టుకోండి. అంతేగాని కులగణన పేరుతో చేయమనే మేము అడుగుతున్నాం. వాళ్ళేం చేయటానికి ఇప్పుడు ఒప్పుకున్నారు, ఒప్పుకుంటే సంతోషమే, దానిలో తప్పులేదు. కానీ బిల్లు మాత్రం దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎవరైతే బీజేపీ పార్టీ ఎంపీ తేజస్వి సూర్య ఉన్నాడో ఆయన ఇండియా పాకిస్తాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రకంగా కూడా పోల్చిన పరిస్థితి కూడా ఉంది. ఎట్లా చూస్తారు అది? అతనికి అవగాహన లేకుండా ఏది పడితే అది చెప్పేశాడు. దానికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. ఊరికి దాన్ని పెద్ద ఇష్యూలాగా చేసి నోటికి ఏది వస్తే అది మాట్లాడాడు. ఆయన ఎంపీగా ఆ స్థాయిలో ఉన్నాడు, మాట్లాడొద్దు. ఎవరైతే ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు కూడా ఎప్పటి నుంచో సమ్మె బాట పట్టిన పరిస్థితి కూడా ఉంది. ధర్నాలు రాస్తారోకోలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. మరి మీరేమంటారు దానికి? ఆర్టీసీది వాళ్ళది న్యాయమైన డిమాండ్. వాళ్ళు అన్యాయమైన జీవితాలు వాళ్ళవి, అతి తక్కువ వేతనాలు. వాళ్ళకి న్యాయం చేస్తామని ఇప్పుడు కాంగ్రెస్ చెప్పిన దాని ప్రకారం చేయాల్సిన అవసరం కాంగ్రెస్ మీద ఉంది. సమ్మె వరకు వెళ్లకుండా వాళ్ళని పిలిపించి పరిష్కారం వాళ్ళతో మాట్లాడాలి, సమస్యను పరిష్కారం చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. అదేవిధంగా ఆర్టిజన్లు కూడా జరుగుతుంది. ఇది మన జన్కో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, వాళ్ళ సమస్యను కూడా పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఉంది. ఏ కార్మికుడు ఏదైనా పోరాటం ఏదైనా పిలిపించాడంటే వాడు పేదవాడు అయ్యి లేకపోతే మా సాలించే వేతనాలతో ఉండేవాడు, వాళ్ళని ఖచ్చితంగా పరిగణలో తీసుకోవాలి, వాళ్ళ సమస్యను పరిష్కారం చేయాలి.